బైబిల్ అనే పదము బైబిల్ నందు మనం ఎక్కడా చూడలేము కానీ ఆ పదము బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చినది. బిబ్లాస్ అనగా గ్రంథము మరియు పుస్తకముల సమూహం అని అర్థము. అయితే బైబిల్ అన్న గ్రంథం అన్న ఒకటే అని గమనించవలను కానీ బైబిల్ గ్రంథము అని అనకూడదు. అయితే లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథము చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథములు గురించినటువంటి ప్రాథమిక విషయాలను కొన్నిటిని చూద్దాము. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నందు అనేక నిబంధనలు ఉన్నప్పటికీ ప్రాథమికంగా 2 నిబంధనలు ఉన్నట్లు మనం చూడగలము. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. రెండవదిగా పరిశుద్ధ గ్రంథం నందు 66 పుస్తకాలు కలవు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథం నందు 10 రకాలైనటువంటి సాహిత్యాలు కలవు. నాలుగవదిగా పరిశుద్ధ గ్రంథం నందు 1189 అధ్యాయములు మరియు 31,102 వచనములు ఉన్నవి. ఐదవదిగా పరిశుద్ధ గ్రంథం నందు మొదటిగా పాత నిబంధన అంతా హెబ్రీలోను, అక్కడక్కడ అరామికులోను మరియు క్రొత్త నిబంధన అంతా గ్రీకులోను వ్రాయబడినది.